అందరికీ నమస్కారం. పురాతన కాలపు తమిళ సాహితీ గగనంలో ఒక తార మెరిసింది. అదే సీవగ సింతామణి. కేవలం ఒక కథ కాదు, ఇది ఒక యువరాజు యొక్క జీవిత ప్రయాణం, ప్రేమ, యుద్ధం, జ్ఞానం మరియు వైరాగ్యం యొక్క అద్భుతమైన చిత్రం. ఒక జైన సన్యాసి చేత రచింపబడిన ఈ కావ్యం 10వ శతాబ్దపు తమిళనాడు యొక్క సంస్కృతిని, మత విశ్వాసాలను మరియు వారి జీవన విధానాన్ని మన కళ్ళ ముందు ఉంచుతుంది. నేను ఈ కావ్యాన్ని తెలుగులోకి అనువదించి భాగాలుగా మీకు ఇస్తున్నాను. ఈ కథలో కూడా చాలా థ్రిల్లర్ స్టోరీస్ లాగా చాలా మలుపులు ఉన్నాయి. రండి కథలోకి వెళ్దాం. చాలా కాలం క్రిందట ఏమాంగదనాడు అనే ఊరు ఉంది. ఆ ఊరు సిరి సంపదలతో, పచ్చటి పొలాలతో ప్రజలు సంతోషంగా ఉండేవారు. అందుకు కారణం ఆ ఊరిని పాలించే సత్యందన్ అనే రాజు. సత్యందన్ ఆ ఊరును నీతి నియమాలతో పాలించేవాడు. సత్యందన్కు విసయై అనే రాజకుమారితో పెళ్లి జరుగుతుంది. ఆ రాజు తన సమయమంతా తన కుటుంబం కోసమే గడుపుతూ ఉంటాడు. రాణితో కలిసి దేశ పర్యటనలు చేస్తూ, గుడి గోపురాలకు వెళ్తూ, వేటకు వెళ్తూ ఇలాగే తన సమయాన్ని గడుపుతూ ఉంటారు సత్యందన్ మహారాజు. అప్పుడు రాజ్యాన్ని ఎవరు చూసుకునేది? అందువల్ల తన మంత్రి కట్టియంగారన్ను పిలిపించి అతనితో, ఈ రాజ్యాన్ని కొన్ని రోజులు చూసుకో, నేను అంత బాగా చూసుకోలేకపోతున్నందువల్ల కొన్ని ముఖ్యమైన బాధ్యతలు మాత్రం నువ్వు చూసుకో అని అప్పగిస్తాడు. కొన్ని నెలల తర్వాత కట్టియంగారన్కి ఒక ఆశ కలుగుతుంది. ఈ రాజ్యాన్ని మనమే కదా చూసుకుంటున్నాము, మనమే ఈ రాజ్యానికి రాజు అయితే అనే ఆశతో తన ప్రయత్నాలు మొదలు పెడతాడు. ఆ రాజ్యం యొక్క కాపలాదారుల దగ్గరకు వెళ్ళి ఆ రాజు గురించి, ఆ రాజు యొక్క నిర్లక్ష్యం గురించి చెప్పి వాళ్ళందరి మద్దతు తీసుకుంటాడు. పక్క దేశాలకు వెళ్ళి అక్కడి రాజులతో స్నేహం చేసి వాళ్ళ యొక్క మద్దతు కూడా తీసుకుంటాడు. ఇప్పుడు రాజును ఎదిరించి యుద్ధం చేయడానికి సరి అయిన సమయం కోసం వేచి చూస్తుంటాడు. ముందర నవ్వుతూ వెనుక క్రూరమైన వంచనతో ఎదురుచూస్తూ ఉంటాడు కట్టియంగారన్. ఇదంతా తెలియని రాజు, రాణి సంతోషంగా జీవిస్తూ ఉంటారు. అలా ఉండేటప్పుడు రాణి విసయైకు ఒక కల వస్తుంది. అది ఒక విచిత్రమైన కల. ఆ కలలో రాణి ఏమి చూస్తారంటే, ఒక పెద్ద పచ్చని అశోక చెట్టు ఉంటుంది. అది ఒకరోజు అకస్మాత్తుగా ఎండిపోతుంది. ఆ అశోక చెట్టు ఎండిపోయే సమయంలో దాని వేరు నుండి ఇంకొక చిన్న అశోక చెట్టు వస్తుంది. ఆ చిన్న అశోక చెట్టు తలలో 8 ముత్యాలు ఉన్న మాల పడుతుంది. ఆ చిన్న చెట్టు వేగంగా పెరుగుతున్నట్టు రాణి తన కలలో చూస్తుంది. ఈ కల యొక్క అర్థం రాణికి అర్థం కాకపోవడం వల్ల తన భర్త అయిన సత్యందన్ మహారాజుని అడుగుతుంది. ఈ కల వినగానే సత్యందన్ మహారాజుకు అర్థమయ్యి దాన్ని నిరూపించుకోవడానికి ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి కల యొక్క అర్థం అడుగుతాడు. జ్యోతిష్కుడు, పెద్ద అశోక చెట్టు రాజుగా, అది ఎండిపోతుంది అంటే రాజుకు ఏదో ఆపద జరగబోతుందని, దానికి వచ్చే చిన్న అశోక చెట్టు రాజు యొక్క వారసుడిగా చూపిస్తుంది. రాజు చనిపోయాకనే అతని వారసుడు ఆ భూమి మీద పుడతాడు అని దాని అర్థం. ఆ వారసుడు 8 మంది అమ్మాయిలను పెళ్లి చేసుకొని మళ్ళీ ఏమాంగదనాడు రాజ్యాన్ని తిరిగి తీసుకొని ఆ రాజ్యాన్ని సంతోషంగా పాలిస్తాడని ఆ కల యొక్క అర్థం. ఆ అర్థం విన్న వెంటనే రాజు యొక్క మనసు భారమవుతుంది. ఆ భారంతోనే రాజు రాజభవనానికి వస్తాడు. ఒక సంతోషమైన వార్త ఎదురు చూస్తూ ఉంటుంది రాజభవనంలో. అదేమిటంటే రాణి విసయై గర్భవతి అని. ఆ కల కొంచెం కొంచెంగా నెరవేరుతుండడం చూసి రాజు ముఖ్యమైన మరియు నమ్మకమైన మంత్రులను పిలుస్తాడు. వాళ్ళ దగ్గర ఈ రాజ్యంలో ఏమి జరుగుతుంది అని అడిగి తెలుసుకుంటాడు. కట్టియంగారన్ కఠినమైన దారిలో ప్రజలను పాలిస్తున్నాడని, రాజుకి వ్యతిరేకంగా సైన్యాన్ని తయారు చేస్తున్నాడని చెప్తారు. ఈ రాజ్యాన్ని తప్పైన మనిషికి అప్పచెప్పాడని రాజు బాధపడతాడు. తను చేసిన ఒక తప్పు వల్ల రాజ్యంలో ఎలాంటి బాధలు వస్తుందో అని మనసు విరిగి బాధలో కూరుకుపోతాడు. కానీ ఈ మనోవేదనలో అతను చాలా తెలివైన పనులు చేస్తాడు. ఈ సమయంలో వీరం కన్నా వివేకమే మనల్ని కాపాడుతుందని తెలుసుకుని రాణిని, వారసుడిని కాపాడుకోవాలని ఒక నెమలి రూపంలో వాహనాన్ని తయారు చేస్తాడు. ఆ వాహనం గాలిలో ఎగిరే ఒక విమానం.
ఆ విమానం ఎలా నడపాలో రాణికి నేర్పిస్తారు. విజయయ్యకు ఎందుకు మనం నేర్చుకుంటున్నామో తెలియలేదు. తర్వాత వైద్యులు రాణి యొక్క ప్రసవ సమయాన్ని చెప్తారు. అదే రోజు కట్టియంగారన్ యుద్ధానికి ప్రణాళిక చేస్తాడు. ఆ రోజు రానే వచ్చింది. ఆ రోజున కట్టియంగారన్ యుద్ధానికి వచ్చే ముందే రాజు రాణిని ఆ విమానంలో ఎక్కించి తన సొంత ఊరికి వెళ్ళమని చెప్తాడు. రాణికి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. కానీ వీరనారుడైన తన భర్త ఈ యుద్ధంలో గెలిచి తిరిగి వస్తాడనే నమ్మకంతో బయలుదేరుతుంది. విమానం ఒక పక్క ఎగురుతున్నప్పుడే ఇంకో పక్క యుద్ధం ప్రారంభమవుతుంది. యముడు ఎదురుగా ఉన్నా కూడా, తను ఓడిపోతాడు అని తెలిసినా కూడా చివరి వరకు యుద్ధం చేయడమే ఒక మంచి సైన్యం లక్షణం. రాజు యొక్క విశ్వాసమైన సైన్యం వారికి ఎదురుగా వచ్చే ఒక పెద్ద సైన్యాన్ని ఎదిరిస్తారు. కానీ యుద్ధంలో ఓడిపోతారు. రాజు సత్యందన్ వీరమరణం పొందుతాడు. రాజు మరణం తర్వాత కట్టియంగారన్ విజయభేరి మోగిస్తాడు. తన భర్త మరణ విషయం విమానంలో ప్రయాణిస్తున్న రాణికి తెలిసి వస్తుంది. తన మీద ఉన్న ప్రేమతో తన రాజ్యాన్ని వదులుకొని తన ప్రాణాలను కూడా పోగొట్టుకున్న రాజుగారి మరణం రాణి విజయయ్యని చాలా బాధిస్తుంది. ఇక తన వల్ల ఆ ప్రయాణాన్ని కొనసాగించలేక ఏమాంగద నాడులోనే ఉండే రాసమాపురం అనే చోటులోని శ్మశానంలో దిగుతుంది. ఆ రాజ్యం యొక్క రాణికి ఆ శ్మశానంలోనే ప్రసవం జరిగి ఆమెకు ఒక మగబిడ్డ పుడతాడు. చనిపోయిన భర్త గురించి బాధపడాలో లేక తన కడుపున పుట్టిన బిడ్డను చూసి సంతోషపడాలో అర్థం కాలేదు రాణికి. కానీ ఈ బిడ్డ రాజు సత్యందన్ కొడుకు అని బయటకు తెలిస్తే ఈ బిడ్డకు ప్రమాదమని ఎవరైనా బాధ్యత గల మనిషి దగ్గర అప్పగించాలని రాణి అనుకుంటుంది. అదే సమయానికి ఆ శ్మశానానికి ఎవరో ఒకరు వస్తారు. ఆ వచ్చినదెవరంటే కందుకడన్ అనే వ్యాపారి తన చనిపోయిన బిడ్డకి దహన సంస్కారాలు చేయడానికి వస్తాడు. రాణి తన బిడ్డను అక్కడే ఉంచి తన రాజముద్ర ఉంగరం మాలని కూడా ఆ బిడ్డ పక్కనే ఉంచి దూరం వెళ్ళి తొంగి చూస్తూ ఉంటుంది. ఒకవేళ కందుకడన్ ఈ బిడ్డను తీసుకుంటే నా అదృష్టం అని మనసులో అనుకుంటుంది. రాణి అనుకున్నట్టే అక్కడికి వచ్చిన కందుకడన్ ఆ బిడ్డని చూస్తాడు. ఆ బిడ్డ పక్కన ఉన్న ఉంగరం మాలని చూసి ఆ బిడ్డ రాజు కొడుకు అని తెలుసుకుంటాడు. ఇప్పుడు ఏమాంగద నాడు కట్టియంగారన్ చేతిలో ఉందని అందరికీ తెలుసు. ఇప్పుడు కందుకడన్ ఆ బిడ్డ మొహాన్ని చూసి ఆ దేవుడు చనిపోయిన తన బిడ్డకి బదులుగా ఈ బిడ్డను ప్రసాదించాడని అనుకొని ఆ బిడ్డని ఇంటికి తీసుకెళ్లి తన భార్యకి ఇస్తాడు. కందుకడన్ భార్య ఆ బిడ్డని చూసి ఈ బిడ్డ ఎవరి బిడ్డ అని అడుగుతుంది. ఆ ప్రశ్నకి అతను చనిపోయిన మన బిడ్డను శ్మశానానికి తీసుకెళ్లేటప్పుడు ఆ దేవుడు ప్రాణమిచ్చాడు అని తన భార్యకు అబద్ధం చెబుతాడు. ఆ బిడ్డకి ఆ దంపతులు సీవగన్ అని పేరు పెడతారు. తన భర్తను పోగొట్టుకున్న రాణి విజయయ్య సన్యాసం తీసుకుంటుంది. ఇటుపక్క కందుకడన్ మరియు అతని భార్య సీవగన్ని తమ బిడ్డగా భావించి పెంచుతుంటారు. ఆ బిడ్డకి తను ఎవరు అని వాళ్ళు ఇంతవరకు చెప్పలేదు. 20 సంవత్సరాల తర్వాత సీవగన్ యవ్వన దశకు వచ్చి అచ్చనంది అనే ముని దగ్గర అన్ని రకాల విద్యలు నేర్చుకుంటాడు. అచ్చనంది మునికి సీవగన్ ఎవరని తెలుసు. ఇటుపక్క కట్టియంగారన్ క్రూరమైన పాలన చేస్తూ ఉంటాడు. ప్రజలకు అన్ని రకాల పన్నులు విధించి వారి భూమిని కూడా ఆక్రమిస్తాడు. అక్కడ ఆడవాళ్లకు భద్రత ఉండదు. ప్రజల ఆస్తులకు భద్రత ఉండనంతగా క్రూరమైన మరియు మోసమైన పాలన జరుగుతూ ఉంటుంది. ఈ పాలన చూసిన అచ్చనంది మునివర్యులకు సీవగన్కు నిజం చెప్పాల్సిన సమయం వచ్చిందని భావిస్తాడు. ముని సీవగన్ను పిలిపించి ఆ రాజ్యంలో జరిగే అక్రమాల గురించి చెప్తాడు. అప్పుడు సీవగన్, మనమేమి చేయగలం మునివర్య, మనం ఒక సాధారణమైన ప్రజలమే కదా అని అడగ్గా, అందరూ సాధారణమైన ప్రజలే కానీ నువ్వు కాదు అని, ఈ రాజ్య ప్రజల్ని కాపాడే బాధ్యత నీదే అని చెబుతారు. ఇది విన్న సీవగన్ గందరగోళంలో ఉండగా, నీ పుట్టుకలో ఒక రహస్యం ఉంది. నువ్వు కందుకడన్ కొడుకువి కాదు. నువ్వు పుట్టింది రాజైన సత్యందన్కు, రాణి అయిన విజయయ్యకు. నీ తండ్రి అయిన సత్యందన్ను చంపేసి ఈ కట్టియంగారన్ రాజ్యాన్ని ఆక్రమించాడు. అందువల్ల ఈ కట్టియంగారన్ నుండి ఈ రాజ్యాన్ని కాపాడవలసిన బాధ్యత నీదే అని మునివర్యులు సీవగన్కి చెబుతారు. సీవగన్కి ఇది నమ్మాలో లేదో అర్థం కావట్లేదు. వెంటనే కందుకడన్ దగ్గరికి వెళ్ళి నిజం ఏంటని అడుగుతాడు.
కందుకడ నిజమే అని ఒప్పుకొని తన దగ్గర ఉన్న ఉంగరం మణిమాలను ఇస్తాడు. అవి తీసుకుని అచ్చనంది ముని దగ్గరికి వెళతాడు సీవగన్. కోపంలో అతని కళ్ళు ఎర్రబడ్డాయి. నా రాజ్యాన్ని నేను ఇప్పుడే కాపాడుతాను అని ముని దగ్గర చెప్పగా, ముని, నువ్వు చెప్పేది తప్పు. నువ్వు ఎంత రాజు కొడుకైనా నీ దగ్గర సైన్యం లేదు, సైనికులు లేదు. కట్టియంగారన్ని ఎదిరించి నువ్వు యుద్ధం చేయాలంటే నువ్వు ఇంకా నీ తెలివితేటల్ని పెంచుకోవాలి. అది మాత్రమే కాక పక్క దేశాల్లో ఉండే రాజుల సైన్యాన్ని కూడా నీతో కలుపుకోవాలి. ఆ రాజుల ఆదరణ నీకు లభించాలి. ఆ సమయం కోసం నువ్వు ఎదురు చూడాలి. కానీ సాధన మాత్రం నువ్వు విడవకూడదు అని బలమైన శిక్షణ ఇస్తాడు అచ్చనంది మునివర్యులు. ఈ శిక్షణలో సీవగన్ మాత్రమే కాక అచ్చనంది విద్యార్థులు కూడా ఉంటారు. ఆ విద్యార్థులంతా సీవగన్కు ప్రాణ స్నేహితులవుతారు. సీవగన్ మరియు తన స్నేహితులు బలమైన శిక్షణలో ఉండగా ఆ ఊరిలో వేటగాళ్ళు ఆవులను మేకలన్నింటినీ వేటాడుతూ ఉంటారు. ఇది జరగడం మొదటిసారి కాదు, చాలా రోజులుగా జరుగుతూ ఉంటుంది. కానీ రాజైన కట్టియంగారన్ ఏమీ చేయలేకపోతాడు. ఎందుకంటే తన సైన్యాన్ని ముందే వేటగాళ్ల మీదకు పంపి ఓడిపోతాడు. వేటగాళ్లను ఓడించేవాళ్ళు ఎవ్వరూ లేకుండా పోయారు. ఈ సమయంలోనే ఒక పశువుల కాపర్ల గుంపు పోటీ పెడతారు. ఆ గుంపు నాయకుడు ఒక అతను ఎవరైతే ఈ మూగ ప్రాణులను వేటగాళ్ల నుండి కాపాడి తీసుకువస్తాడో అతనికి తన కూతురునిచ్చి పెళ్లి చేస్తానని చాటింపు వేయిస్తాడు. ఆ ఊరిలోనే ఆ అమ్మాయి చాలా అందగత్తె. ఆమెని పెళ్లి చేసుకోవాలని ఎవరో ఒకరు ఆ వేటగాళ్లతో పోరాడి ఆ మూగ ప్రాణాలను కాపాడుతాడనే ఆ గుంపు నాయకుడి కోరిక. సీవగన్కు ఆ అమ్మాయి మీద ఏ ఆశ ఉండదు. కానీ అతని స్నేహితుడికి ఆమె మీద ఆశ ఉంటుంది. స్నేహితుడి కోసమే సీవగన్ వేటగాళ్లతో పోరాడి ఆ ఆవు మేకలను తిరిగి తీసుకుని వచ్చి ఆ గుంపు నాయకుడికి అప్పచెబుతాడు. ఆ గుంపు నాయకుడు తన కూతురైన గోవిందయ్యని పెళ్లి చేసుకోమని అడుగుతాడు. అందుకు సీవగన్, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోలేను. నా స్నేహితుని కోసమే ఇదంతా చేశాను. నా స్నేహితునికిచ్చి పెళ్లి చేయండి అని పెళ్లి చేసి పెడతాడు. ఈ పెళ్లి జరిగిన తర్వాత అచ్చనంది ముని సీవగన్ను పిలిచి, నువ్వు నిజంగానే గోవిందయ్య కోసం కాకుండా నీ స్నేహితుడి కోసమే పోరాడినావా? లేదా నేను రాజకుమారుడిని గోవిందయ్యని ఎందుకు పెళ్లి చేసుకోవాలని అనుకున్నావా అని ముని అడుగుతాడు. అందుకు సీవగన్, ప్రజల మధ్య జాతి మతం చూడకూడదు, అందరూ సమానం. ధనవంతులు పేదలు అనే భేదం చూడకుండా సేవ చేసేదే రాజనీతి. అందువల్ల నేను నా స్నేహితుని కోసమే చేశాను. నా స్నేహితుడు ఆశపడితే ఆమె నాకు సోదరితో సమానం అని అచ్చనందికి చెబుతాడు. అచ్చనంది సంతోషంతో ఇంత గొప్ప ఆలోచన ఉన్న అతని చేతికి ఈ ఏమాంగద నాడు చేరబోతోందని, ఇంత గొప్ప అతను మన రాజు కాబోతున్నాడు అనే సంతోషంలో ఇంకా బలమైన శిక్షణ సీవగన్కి ఇస్తాడు. తర్వాత సీవగన్ ఏం చెయ్యాలో ముని సీవగన్కు చెబుతాడు. ఇంతవరకు భాగం 1 ముగిసింది. 2వ భాగంలో సీవగన్ 8 మంది అమ్మాయిలను పెళ్లి చేసుకునే కథ మరియు మాయ మంత్రజాలాలు ఉంటాయి. ఈ కథ మీకు నచ్చితే నెక్స్ట్ పార్ట్ కోసం లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.